అబ్బా ఈరోజు ఏ హౌస్ కి వెళ్దాం? నిన్న వెళ్ళి ఇంట్లో ఒక్కసారిగా హిట్టింగ్ వచ్చేసింది. అవునురా, నిన్న తిన్న రక్తం కంటే నన్నే ఎక్కువ కొట్టారు. నాకింకా చెంపనొప్పిగా ఉందిరా. మనం జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. 3 దోమలు విండోలోంచి ఇంటి లోపల చూసుకుంటున్నాయి. అబ్బా, సోఫా మీద ఒక అంకుల్ పడుకున్నారు. ఫుల్ బఫేలా ఉన్నారు. ఆగు, ముందు చూసి చెప్పు, ఆయన చేతిలో ఏముంది? అయ్యో, దోమల బ్యాట్ ఉందిరా. ఓకే టీమ్, స్ట్రాటజీ టైం. డైరెక్ట్ గా వెళ్తే మనం పాప్కార్న్ లా అవుతాం. మరి ఎలా? ముందు డింగు వెళ్తాడు, అంకుల్ ఫోకస్ అక్కడ పెడతాడు. అప్పటికి మనం బ్యాక్ నుంచి అటాక్. ఎందుకు ఎప్పుడు నేనే టెస్ట్ సబ్జెక్ట్ రా? డింగు నెమ్మదిగా వెళ్లి అంకుల్ చెవిలో హమ్ చేస్తాడు. అమ్మో! అంకుల్ స్ప్రే తీసి పిచికారీ చేస్తాడు. ఇది ఏ న్యూ టెక్నాలజీరా? డింగు, మన మీద కెమికల్ వార్ జరుగుతోంది. ముగ్గురు బయటికి పారిపోతారు. ఈ ఇంట్లో ఇక రావడం లేదు. మన కోసం ప్రత్యేకంగా ఆయుధాలు తెచ్చుకున్నారు. ఇక నుంచి పిల్లల రూమ్ టార్గెట్ చేద్దాం. వాళ్ళు ఫోన్లో ఉంటారు, మనల్ని గమనించరు. పిల్లల గదిలోకి వెళ్తారు. కైల్ వెలిగించి పడుకుంటాడు. మన జీవితం చాలా కష్టమైపోయిందిరా. మనం కూడా వెజిటేరియన్ అయిపోదామా? అవునురా, ఇక పూల రసం తాగుదాం. మనిషి ఎవరో కాదు, మన కోసం ఎప్పుడూ రెడీగా ఉండే శత్రువు. ఇంకా అంటే మనం వాళ్ళకి టార్గెట్ లిస్ట్లో ఉన్నామా? అవును, ఇది సాధారణ ఇల్లు కాదు. ఇది ఆపరేషన్ దోమల నాశనం హౌస్. మనల్ని చూసి ముందే చార్జ్ పెట్టుకున్నట్టున్నాడు. టీమ్, వెంటనే వెనక్కి రిట్రీట్. బయట మీటింగ్ పెట్టుకుందాం. డింగు, మన జీవితం ఇలా ఎందుకు అయిపోయిందిరా? పుట్టింది రక్తం తాగడానికి, ఇప్పుడు భయంతో తిరగాలి. బింగు, నిజమేరా, మనం ఫుడ్ లవర్స్ మాత్రమే, క్రిమినల్స్ కాదు. మన పాత స్టైల్ వర్క్ అవ్వదు. మనం కొత్త ప్లాన్ వేయాలి. డింగు, ఏ ప్లాన్? డింగు, ముందు మనం అంకుల్ను డిస్ట్రాక్ట్ చేద్దాం. లైట్ దగ్గర గింగిరాలు తిరుగుదాం. ఆయన ఫోకస్ అక్కడ పడుతుంది. బింగు, అప్పటికి టింగు బ్యాక్ డోర్ ద్వారా సైలెంట్ ఎంట్రీ. డింగు, నిజంగా ఇది ప్లాన్ లా ఉందిరా, లేక సూసైడ్ మిషన్ లా ఉంది? వీళ్ళు దోమలకు చంపే మనుషులురా. వెళ్ళిపోదాం పదండి, వెళ్ళిపోదాం వీళ్ళకి దొరకకుండా. బాయ్ బాయ్.